వెల్కమ్ టు అరవింద కథలు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి సొంత భూమి, చిన్న ఇల్లు ఉండేవి. ఆ రామయ్యకు అలాగే ఒక ఆవు కూడా ఉండేది. ఆ ఆవు అంటే రామయ్యకు ఎంతో ప్రేమ. ఆ ఆవు కూడా రామయ్య కోసం చాలా కష్టపడేది. అతనికి ఒకే ఒక ఆవు ఉండడంతో దానితోనే రోజంతా పొలం దున్నేవాడు. అలా ఆవు పొలాన్ని కష్టపడి దున్నడంతో అతనికి మంచి లాభం వచ్చింది. ఇక ఆ ఆవుతో పాటు సహాయంగా ఉంటుందని ఇంకో ఆవును కూడా కొన్నాడు. కొన్ని రోజుల పాటు అతని వ్యవసాయం భారీగా సాగింది. చాలా లాభం వచ్చింది. ఉన్నట్టుండి ఒకరోజు అతనికి ఎంతో ఇష్టమైన ఆవుకు ఆరోగ్యం పాడైపోయింది. ఇక ఆవును కష్టపెట్టదలుచుకోలేదు ఆ యజమాని. దానిని పని చేయకుండా స్వేచ్ఛగా ఉండి దానికి నచ్చిన చోటికి వెళ్ళిపోమ్మని వదిలేశాడు. అప్పుడది ఇష్టంగా అడవిలోకి వెళ్ళి చల్లని స్వచ్ఛమైన గాలులు పీల్చుకుంటూ, అక్కడ నదిలో నీటిని తాగుకుంటూ, దారిలో ఉన్న గడ్డిని తిని ప్రశాంతంగా ఉంది. ఇక చీకటి పడింది. అది పడుకోవడానికి ఒక గుహను కూడా వెతుక్కుంది. ఆ గుహ పెద్దగా ప్రశాంతంగా ఉండడంతో ఆ ఆవు అక్కడే ఉండసాగింది. కొన్ని రోజులు గడుస్తూ వస్తాయి. ఆ ఆవుకి అడవి జీవితం ప్రశాంతంగా ఉంది. ఆ ఆవు పెంపుడు జంతువే కాని ఆ అడవిలో క్రూరమృగాలు ఉంటాయన్న విషయం దానికి తెలుసు. అయినా అది ఏమీ పట్టించుకోకుండా రోజు తన జీవితాన్ని సంతోషంగా గడపసాగింది. కాని దాని రహస్యంగా ఒక జంతువు గమనించసాగింది. అది ఒక నక్క. ప్రతిరోజు ఆవు వెనకాలే దానికి తెలియకుండా గమనిస్తూ ఉండేది. కాని ఆవు ఎప్పుడూ నక్కను గమనించలేదు. దాని రోజువారి పనులు చేసుకుంటూ ఉండేది. కాని నక్క మాత్రం ఆవును చూసి ఇలా అనుకుంది: ఈ ఆవు చాలా ధైర్యవంతురాలైనా అయ్యుండాలి, లేదా మూర్ఖురాలైనా అయ్యుండాలి. లేకపోతే ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఇంత ధైర్యంగా ఆ గుహలో ఎలా ఉండగలిగింది అని ఆలోచింపసాగింది. ఆ గుహ ఆ అడవికే రాజైన ఒక పులిది. ఆ విషయం ఆవుకు తెలీదు. అది తెలిసిన నక్క ఆవుని భయపెట్టడానికి ఆవు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉండే ఆ గుహ ఎవరిదో తెలుసా? ఈ అడవికే రాజైన నాదే. ఈ అడవిలో అన్ని జంతువులు నా మాటే వింటాయి. ఇక నుండి నువ్వు కూడా నా మాట వింటేనే ఇక్కడ ఉండనిస్తాను అని భయపెట్టాలి అనుకుంటుంది. కాని ధైర్యవంతురాలైన ఆవు నవ్వి నక్క మాటలు పట్టించుకోలేదు. నక్కని ఎగతాళి చేసి అక్కడి నుండి పంపేస్తుంది. దానికి జరిగిన అవమానానికి నక్కకి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. ఆవుకి నక్క తనని గమనించిన విషయం అర్థమైపోయింది. తాను ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఆ గుహ అసలైన యజమాని వస్తే తాను ఎలా ఉండాలో ఆలోచింపసాగింది. ప్రతిరోజులాగే ఆ రోజు ఉదయం ఆవు అడవిలోకి వెళ్ళి ఆహారం తిని రాత్రి వరకు బయటే తిరుగుతూ ఉంటుంది. ఇక రాత్రవ్వగానే గుహకు వచ్చి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంతలో ఒక పెద్ద గర్జన చేస్తూ ఎవరో గుహ వైపు వస్తున్నట్టు దానికి అలికిడి వినపడుతుంది. అది విని ఆవు ఎవరో చూస్తుంది. అది ఒక పెద్ద పులి. దాన్ని చూసి ఆవుకు వణుకు మొదలైంది. అప్పుడు ఆవు భయపడకుండా ప్రశాంతంగా తెలివిగా ఆలోచించి గట్టిగా పులికి వినపడేలాగా నవ్వుకుంటూ, అక్కడ్నుండి ఒక జంతువేదో వస్తుంది, మనం చాలా ఆకలితో ఉన్నాం, దానిని తినేద్దాం అని గట్టిగా అంటుంది. అది విని పులి ఏదో ఒక పెద్ద జంతువు తన గుహలో ఉందేమో అనుకొని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. దారి మధ్యలో జిత్తులమారి నక్క పులిని ఆపి జరిగిందంతా తెలుసుకుంటుంది. అది విని నక్క ఆవు మీద ప్రతీకారం తీర్చుకోవాలని జరిగిన విషయం పులికి చెప్తుంది. పులి నక్క మాటలు విని మొదటగా నమ్మలేదు. కాని నక్క పులితో, నేను నీతో వస్తాను, అది చూసైనా నువ్వు నమ్ము అని చెప్పి పులి నక్క కలిసి ఆవు ఉన్న గుహ వద్దకు వెళ్తారు. దూరం నుంచి వాటి రాకను గమనించిన ఆవు ఈసారి ఇంకా భయపడిపోయింది. ఎలాగైనా తన ప్రాణాలు కాపాడుకోవాలని ప్రశాంతంగా ఆలోచింపసాగింది. లోపలి నుండి గట్టిగా, నక్క రా, నేను చెప్పినట్టు పులిని తీసుకొచ్చావు. మేము ఆకలిగా ఉన్నాము, దాన్ని తిని మా కడుపు నింపుకుంటాము. మేము తిన్న తర్వాత మిగిలింది నువ్వు కూడా తిందువు అని పులికి నక్కకి వినిపించేలాగా అంటుంది. అది విని పులి కోపంగా నక్క తనని కావాలనే గుహ వద్దకి తీసుకొచ్చిందని దాన్ని తరుముకుంటూ వెళ్తుంది. నక్కకి తగిన గురిపాఠం లభించింది. పరిస్థితి ఎంత భయంకరమైందైనా ఆ సమయంలో మనం ప్రశాంతంగా తెలివిగా ఆలోచిస్తే సమస్య నుంచి బయటపడొచ్చని తెలివైన ఆవు నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.